అటుగడుగున ఫ్రస్ట్రేషన్, అన్నింటిలో ఫ్రస్ట్రేషన్, ఎటు చూసిన ఫ్రస్ట్రేషన్, ఏం చేసిన ఫ్రస్ట్రేషన్. వచ్చింది వచ్చింది మోడర్న్ విమెన్, ఈమె యాంకర్ కి లేదంట ఏ మెడిసిన్, మాటలో ఉండదంట కన్ఫ్యూజన్, మరి ఈమె తోటి పెట్టుకుంటే రోజంతా ఇరిటేషన్. ఈమెకే ఇది ఫ్రస్ట్రేషన్, వినే మనకైతే ఫుల్ ఫన్. కాంతం కాస్త శాంతం. అమ్మాయి శాంత, కాస్త కాఫీ అందుకుందు. ఇస్తున్నా బావగారు, ఒక్క నిమిషం. అబ్బా, ఈయనొక్కడు పొద్దున్న 5 గంటలు లేచిపోతాడు, మార్నింగ్ వాక్ అంటూ వెళ్ళిపోయి తిరిగి వచ్చి టీలు కాఫీలు ఇవ్వమని నన్ను విసిగిస్తాడు. కాఫీ అయిందమ్మా? తెస్తున్నా బావగారు. అబ్బా, మా అక్క పనే బాగుంది. పండగ సెలవులు అంటూ పుట్టింటికి వెళ్ళి అక్కడే ఉండిపోయింది. ఇక్కడేమో ఈయనకి టీలు కాఫీలు ఇవ్వలేక నా దుంప తెగుతుంది. పోనీరే టీలు కాఫీలతో సరిపెట్టుకుంటాడా అంటే మళ్ళీ మధ్యాహ్నం క్యారేజ్ కూడా కట్టాలంట. అదేదో ఆఫీస్ క్యాంటీన్ లోనే తినొచ్చు కదా. అబ్బే, అలా తినరు, డబ్బులు ఖర్చయిపోతాయి. మరి సరేలే అని నాకు తోచిన వంటలేవో చేస్తాను. పోనీ మెదలకుండా తింటాడా? రుచులు కావాలంట అయ్యగారికి, రుచులు. ఆవిడికే ఎంచక్క ఇంట్లో ఉంది. ఇదిగోండి బావగారు కాఫీ. నేను ఈ లోపు లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. హలో అక్క, ఎప్పుడొస్తావే? మీ ఆయన ఇక్కడ నన్ను టీలు కాఫీలు లంచ్ బాక్సులు అంటూ నా తల తినేస్తున్నాడు. నీ పనే బాగుంది, పండక్కనెళ్ళి అక్కడ కూర్చున్నావు. అసలు ఎప్పుడొస్తావు? ఇంతకు వస్తావా రావా? మా అక్కకే కాదు, మీకు కూడా చెప్తున్నాను. పండక్కని వెళ్ళారు, బానే ఉంది, బాగా ఎంజాయ్ చేశారు, అది బానే ఉంది. తిరిగి రావాలి కదా. మీ మొగుళ్ళు ఇక్కడ ఆఫీసులకు వెళ్ళాలి కదా. వాళ్ళు వెళ్ళాలంటే మీరు క్యారేజీలు కట్టాలి కదా. ఆ విషయం మర్చిపోయి అక్కడే సెటిల్ అయిపోతే ఎలా? మరి ఎంజాయ్ చేసింది చాలు, ఇక తిరిగి రండి. చెప్పేది మీకే అర్థమవుతుందా? ఈమెకే ఇది ఫ్రస్ట్రేషన్, వినే మనకైతే ఫుల్ ఫన్. కాంతం కాస్త శాంతం.